అసలు వ్యాలంటైన్ ఎవ్వరికి లవ్ లెటరే రాయలేదా? మొత్తం ముగ్గురు వేరే వేరే వ్యాలంటైన్ల చరిత్ర ఒకే వ్యాలంటైన్ కథగా మారిపోయిందా? అలాగే వేరే పండుగని రీప్లేస్ చేసి దాని బదులుగా వ్యాలంటైన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఎవ్వరికి తెలియని ఇలాంటి రహస్యాలని, ఇవే కాక ఈ వీడియోలో ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే గురించి ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ క్లియర్గా హిస్టరీ ఆధారంగా అనేక ఆసక్తికర రహస్యాలను ఛేదించబోతున్నాను. అందువల్ల వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం 1700 సంవత్సరాల క్రితం రోమ్ దేశానికి వెళ్దాం. అప్పుడు రోమన్ల రాజ్యం నడుస్తూ ఉంది. అప్పుడు రోమ్లో క్రిస్టియానిటీ కొత్తగా స్ప్రెడ్ అవుతున్న మతం. వ్యాలంటైన్ రోమ్లో క్రిస్టియన్ ప్రీస్ట్, అంటే చర్చిలో క్రైస్తవ మత పూజారి. అప్పట్లో రోమ్లో రోమన్స్ నమ్మే మరియు పూజించే జూపిటర్, మార్స్, వీనస్ లాంటి దేవుళ్ళు, అలాగే క్రిస్టియన్స్ నమ్మే పూజించే జీసస్, ఈ రెండింటి మధ్య విభేదాలు ఉండేవి. రాజ్యం రోమానియన్స్ చేతిలో ఉంది కాబట్టి క్రిస్టియన్స్లో చాలా మందికి అనేక కారణాలతో మరణశిక్ష విధించేవారు రోమన్ రాజులు. అందుకని వ్యాలంటైన్ ఆల్రెడీ రిస్క్లో ఉన్నట్టే. అప్పటి క్లాడియస్ II అనే రోమ్ రాజు చక్రవర్తి క్రీస్తు శకం 268-270లలో రోమన్ సామ్రాజ్యంలో అతను ఒక సాధారణ సైనికుడు స్థాయి నుంచి రోమ్కి రాజు అయ్యాడు. అంటే ఫస్ట్ నుంచే అతనిది మిలిటరీ బ్యాక్గ్రౌండ్. క్లాడియస్ ఒక మామూలు రాజు కాదు, ఒక యుద్ధ పిపాస చక్రవర్తి. మొత్తం జీవితం యుద్ధాలతో గడిపిన వారియర్ కింగ్. అతనికి ఫ్యామిలీ కన్నా ఆర్మీయే ముఖ్యమైంది. ఎందుకంటే ఆ సమయంలో రోమ్ బయట నుంచి శత్రుదాడులు, ఇంకా అంతర్గత శత్రువులతో ఒక రకంగా పతనావస్థ స్థితిలో సతమతమవుతూ ఉండేది. ఆ పరిస్థితుల్లో క్లాడియస్ రాజు బలమైన ఆర్మీ ఉంటేనే దేశం నిలబడుతుంది అని ఎక్కువ మంది సైనికుల్ని చేర్చుకొని కంటిన్యూస్గా యుద్ధాలు చేశాడు. ఇంతలో అతనికి ఒక అనూహ్యమైన ఆలోచన వచ్చింది. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఫ్యామిలీ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. అదే పెళ్లి కాని వారైతే ఏ భయం లేకుండా ధైర్యంగా ప్రాణాలకి తెగించి పోరాడతారు అని ఆలోచించి యువకులకు పెళ్లి నిషేధించాడు. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్. కానీ దానివల్ల ఉల్టా సైనికుల్లో ఉత్సాహం, నైతికత, ధైర్యం తగ్గిపోయింది. ప్రజల్లో కోపం పెరిగింది. కానీ రాజాజ్ఞను ధిక్కరించి ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ప్రేమను ఎవ్వరూ ఆపలేరు. ఇక్కడే వ్యాలంటైన్ కథ మొదలైంది. అయితే ఇది దేవుని ఇష్టానికి వ్యతిరేకం అని వ్యాలంటైన్ భావించాడు. క్రిస్టియన్ బోధనల ప్రకారం పెళ్లి ఒక పవిత్ర బంధం, ప్రేమ ఒక గాడ్స్ గిఫ్ట్. ఇద్దరు మనుషులను వేరు చేయడం పాపం. ప్రేమను చట్టంతో ఆపలేరు అని సీక్రెట్గా జంటలకు చర్చిలో పెళ్లిళ్ళు చేసేవాడు. అంటే ఇది రాజుపై ధిక్కారం కాదు, కానీ ఆయన ఆలోచన ప్రకారం రాజు చట్టం కన్నా దేవుని ప్రేమ, మానవత్వం పెద్దది అని భావించేవారు. సృష్టి కార్యం ఆగకూడదని యవ్వనస్తులకి, జంటలకి చర్చిలో రహస్యంగా పెళ్లిళ్ళు చేసి దీవించి పంపించేవాడు. అందుకు ప్రజలు ఆయనని బాగా గౌరవించేవారు. అయితే వ్యాలంటైన్ రాజాజ్ఞను ధిక్కరించాడని తెలిసిన రాజు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఫిబ్రవరి 14న మరణశిక్ష విధించాలని నిర్ణయించారు. కానీ అదే ఆయనను చరిత్రలో అమరుడిని చేసింది. సెయింట్ వ్యాలంటైన్ జైలర్ కూతురికి జైలులో నుంచే ప్రేమలేఖలు రాశాడనే కథ ప్రజల్లో చాలా ప్రాచుర్యంలో ఉంది. సెయింట్ వ్యాలంటైన్ జైల్లో ఉన్నప్పుడు ఆ జైలర్ ఆస్టేరియస్కి అంధురాలైన ఒక బ్లైండ్ కూతురు ఉండేది. ఆమె జైల్లో ఉన్న వ్యాలంటైన్ దగ్గరకు వెళ్ళి మాట్లాడేది. ఆయన దగ్గర నుంచి జ్ఞానం, ధైర్యం, దేవుని గురించి బోధనలు వింటుండేది. కొన్నిసార్లు చదువు, అలాగే లెటర్స్ రాయడం కూడా నేర్పించేవాడని చెబుతారు. మరణానికి చేరువవుతున్న వ్యాలంటైన్కి ఆమె కూడా ధైర్యం చెప్పేది. వ్యాలంటైన్ చాలా మంచి వ్యక్తి, ఇంకా చదువుకున్న జ్ఞానవంతమైన ప్రీస్ట్, మరియు ఆమెకు చదువు నేర్పడంతో ఆమెకు అతనంటే ఇష్టం పెరిగింది. కానీ ఇది రొమాంటిక్ లవ్ కాదు, గౌరవం ప్లస్ అభిమానం ప్లస్ నమ్మకానికి సంబంధించిన బంధం. ఆయన ప్రార్థనల వల్ల ఆమెకు కంటి చూపు వచ్చింది అని ఒక ఊహాజనిత కథ చెప్పుకుంటూ ఉంటారు. కానీ దానికి సంబంధించిన సరైన ఆధారాలు ఏవీ లేవు. ఆమె పేరు కొన్ని వెర్షన్స్లో జూలియా అని, కొన్నిట్లో ఆస్టేరియా లేదా ఆస్టేరియస్ డాటర్ అని పిలుస్తారు. కానీ అఫీషియల్ హిస్టారికల్ రికార్డ్స్లో ఏ పేరుని కన్ఫర్మ్ చేయలేదు. ఈ కథకి ఫేమస్ ఎండింగ్ ఏంటంటే
వ్యాలంటైన్కి మరణశిక్షకి ఒక్కరోజు ముందు వ్యాలంటైన్ ఆమెకు ఒక లెటర్, ఒక నోట్ రాశాడట. ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని చివర్లో సంతకం చేశాడట. ఇదే తర్వాతి కాలంలో వ్యాలంటైన్ డే లెటర్స్, కార్డ్స్లో చివర్లో రాసే ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అనే సంప్రదాయానికి పునాది అని చెబుతారు. కానీ అసలు ఇంతవరకు మీకు ఎవ్వరు చెప్పని ఫ్యాక్ట్ ఒకటి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. వ్యాలంటైన్ అసలు లెటర్, పూర్తి టెక్స్ట్ హిస్టరీలో ఎక్కడా దొరకలేదు. ఈ కథంతా ఆ నోట ఈ నోట ఒకరి నుండి మరొకరికి చేరిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. జైలర్ బ్లైండ్ కూతురు మరియు సెయింట్ వ్యాలంటైన్ స్టోరీ అసలు చరిత్ర ప్లస్ మిక్స్ అయిన కథ అన్నమాట. ఫేమస్ అయిన చివరి సైన్ ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అంటే నీ వ్యాలంటైన్ నుండి లేదా ఎప్పటికీ నీ వ్యాలంటైన్ అని. ఇది ఒక స్నేహపూర్వక సంబోధన మాత్రమే తప్ప ప్రేమకు సంబంధించిన ప్రూఫ్స్ ఎక్కడా లేవు. అతను ఒక సెయింట్ కాబట్టి అందరితో స్నేహపూర్వకంగా కలుపుకొని మాట్లాడడం ఒక సహజ లక్షణం. అతను ఆమెకు రాసింది కూడా ఒక్క లెటర్, అది కూడా చనిపోయే ముందు రోజు. ఈ లేఖల విషయం బైబిల్ లేదా అధికారిక రోమన్ రికార్డుల్లో కానీ ఎక్కడా లేదు. వ్యాలంటైన్ లవ్ స్టోరీ మధ్యయుగాల క్రైస్తవ కథనాల్లో ఏర్పడిన ఊహాజనిత కథ. ముఖ్యంగా ఇది ప్రేమ కథ కంటే దయా, స్నేహం, విశ్వాసానికి సంబంధించిన కథగా చెప్పబడుతుంది. అసలు వ్యాలంటైన్ ఆమెను ప్రేమించాడా, లేక గురువులా, తండ్రిలా లేదా స్నేహితుడిలా చూశాడా అన్నది స్పష్టత లేదు. ఆమె చాలా కైండ్ హార్టెడ్ అని వర్ణించారు. వ్యాలంటైన్ జైల్లో ఉన్నప్పుడు ఆమె తరచూ వచ్చి ఆయనతో మాట్లాడేది, బుక్స్ తీసుకొచ్చేది, కంపెనీ ఇచ్చేది, ధైర్యం చెప్పేది. అంటే వాళ్ళ మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్, ఎమోషనల్ సపోర్ట్ లాంటిది. నీ వ్యాలంటైన్ నుంచి అని చివరిలో సైన్ చేయడాన్ని రొమాంటిక్ ప్రపోజల్గా చూడలేము. అది ఒక గ్రాటిట్యూడ్ లెటర్. చివరి రోజుల్లో తనతో తోడుగా ఉన్నందుకు థ్యాంక్ యూ ప్లస్ కేర్ ప్లస్ భావోద్వేగంతో కూడిన మెసేజ్ కావచ్చు. వేరే వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తేనే మరణశిక్ష విధించినప్పుడు, పైగా జైలులో ఉండి రేపటి రోజు మరణం కన్ఫర్మ్ అని తెలిసినప్పుడు, పైగా ఆమె జైలర్ కూతురు, అందులోనూ అతను ప్రీస్ట్ కాబట్టి అక్కడ లవ్కి ఆస్కారమే లేదు అని మనం అర్థం చేసుకోవాలి. పైగా అతన్ని సైంట్ అన్నారు అంటే ప్రేమ, పెళ్లి వంటి వాటికి దూరమనే కదా అర్థం. ఇది క్రిస్టియన్ ఫాల్క్లోర్ స్టోరీ, అంటే జానపదాల్లాగా పూర్వం మనకు బుర్రకథలు చెప్పేవారు చూసారా, అలా వ్యాపించిందన్నమాట. కానీ లవ్, కైండ్నెస్, త్యాగం, సెంటిమెంట్ వల్ల ఈ స్టోరీ బాగా పాపులర్ అయింది. హిస్టరీ ప్రకారం వ్యాలంటైన్ వైఫ్, పిల్లలు, ఫ్యామిలీ గురించి కూడా ఎక్కడా రికార్డు లేదు. అంటే ఆయన తన జీవితాన్ని ఒక ప్రీస్ట్ లేదా బిషప్గా పూర్తిగా దేవుని ప్రేమ, సేవ కోసం అంకితం చేశాడు. ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే తను పెళ్లి చేసుకోకపోయినా సరే వేలాది జంటలకు పెళ్లి చేసిన వ్యక్తి వ్యాలంటైన్. అందుకని కూడా ఈనాటికి అతన్ని ప్రేమకు ప్రతిరూపంగా గుర్తుంచుకుంటున్నారు. సెయింట్ వ్యాలంటైన్ గురించి మనం వినే కథ ఒక్క వ్యక్తి కథ కాదు. చరిత్రకారుల ప్రకారం వ్యాలంటైన్ అనే పేరుతో కనీసం 2-3 మంది క్రైస్తవ మ్యారిటర్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళ కథలు కలిసిపోయాయి, మనకు ఒకే ప్రేమదూతలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరిని చూద్దాం. ఇప్పటి వరకు మనం రోమ్ వ్యాలంటైన్ గురించి చెప్పుకున్నాం. ఇతనే మనకు ఎక్కువగా తెలిసిన ప్రేమికుల వ్యాలంటైన్. క్రీస్తు శకం 269 లేదా 270 ప్రాంతంలో మరణదండన విధించారు. ఇక రెండవ వ్యాలంటైన్ టెర్నీ నగరంలోని వ్యాలంటైన్. ఇటలీలోని ఒక క్రైస్తవ బిషప్. అనారోగ్యుల్ని నయం చేయడం మరియు అద్భుతాలు చేశాడని నమ్మకం. క్రైస్తవ విశ్వాసం బోధించినందుకు రోమన్లు అతన్ని అరెస్ట్ చేశారు. ఇతనికి ఫిబ్రవరి 14న మరణదండన విధించారని చెబుతారు. కొందరు చరిత్రకారుల ప్రకారం రోమ్ వ్యాలంటైన్ మరియు టెర్నీ నగర వ్యాలంటైన్ ఇద్దరు ఒకరే అయ్యుండొచ్చు, కథలు వేరైపోయాయి అని ఒక డౌట్. ఇక మూడవ వ్యాలంటైన్. కొన్ని పాత రికార్డుల్లో ఆఫ్రికాలో కూడా మరో వ్యాలంటైన్ ఇలాగే శిక్షింపబడిన అతని గురించి చిన్నగా ప్రస్తావన ఉంది, కానీ వివరాలు పెద్దగా లేవు, చాలా తక్కువ అన్నమాట. కాబట్టి వ్యాలంటైన్ అంటే ఒకే వ్యక్తి కాదు, కథలు కలిసినా లేదా విడిపోయినా చారిత్రక ప్లస్ ఊహాజనిత మిశ్రమం. మరి అసలు ఈ వ్యాలంటైన్ డే ఎలా వచ్చింది అంటే రోమ్లో లూపర్కాలియా అనే ఒక రోమన్ల ఫెస్టివల్ ఉండేది. అది సంతానోత్పత్తి, శుద్ధి మరియు ప్రేమకు సంబంధించిన పండగ. రోమ్లో క్రైస్తవ మతం విస్తృతంగా వ్యాప్తి చెందిన తర్వాత క్రిస్టియన్ మత గురువు పోప్ గెలాసియస్
5వ శతాబ్దంలో లూపర్ క్యాలియా పండుగను తీసేసి దాని స్థానంలో ఫిబ్రవరి 14ని సెయింట్ వ్యాలంటైన్ ఫీస్ట్ డేగా ప్రకటించారు. అలా ఫిబ్రవరి 14 ఒక స్పెషల్ డే అయింది. తర్వాత మధ్యయుగాల్లో ప్రేమికులు ఈ రోజున చేతితో రాసిన ప్రేమలేఖలు బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. ఇక అక్కడి నుండి వ్యాలంటైన్స్ డే లవర్స్ డేగా మారిపోయింది. 18వ శతాబ్దం తర్వాత ప్రింటెడ్ గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి సంవత్సరం 1 బిలియన్ వ్యాలంటైన్ కార్డులు అమ్ముడవుతున్నాయి. వ్యాలంటైన్స్ డే రోజు అసలు రోజ్ ఎందుకు ఇస్తారో తెలుసా? రెడ్ రోజ్ అనేది లవ్ సింబల్, ప్రేమకి గుర్తు. ఇది రోమ్ దేవత వీనస్కి సంబంధించిన పువ్వు. ఇప్పుడు మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్ఫో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అసలు రెడ్ రోజ్కి వీనస్ దేవతకి వ్యాలంటైన్ గిఫ్ట్కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటంటే, రోమ్ పురాణాల్లో వీనస్ ప్రేమ, అందం ఇంకా రొమాన్స్ దేవత అన్నమాట. అంటే ప్రేమ, ఆకర్షణ, వివాహం, శృంగారం అన్నీ ఆమెతో కనెక్ట్ అయి ఉంటాయి. అసలు రెడ్ రోజే ఎందుకు ఆమె సింబల్ అయ్యిందంటే, వీనస్ తన ప్రియుడు ఎడోనస్ దగ్గరకు పరిగెట్టుకుని వెళ్తుంటే ఆమె కాలికి ముళ్ళు గుచ్చుకొని రక్తం కారి తెల్ల గులాబీ మీద పడి ఆ గులాబీ ఎర్రగా మారిపోతుంది. అందుకే రెడ్ రోజ్ ట్రూ లవ్, సాక్రిఫైస్ ఇంకా ప్యాషన్ కి సింబల్ అయిపోయింది. ఇది వ్యాలంటైన్ డేకి ఎలా కనెక్ట్ అయిందంటే, లవ్ దేవత వీనస్, లవ్ సింబల్ రెడ్ రోజ్, రొమాన్స్ డే వ్యాలంటైన్స్ డే అన్నీ అలా కలిసి వస్తాయి. కాబట్టి కపుల్స్ రెడ్ రోజెస్ గిఫ్ట్ గా ఇస్తారు. ఐ లవ్ యూ అని డైరెక్ట్ గా చెప్పలేని వాళ్ళు ఇండైరెక్ట్ గా రెడ్ రోజ్ ఇస్తే మీ వీనస్ గాడ్ కి ఈజీగా అర్థమైపోతుందట. ఇది యూనివర్సల్ సింబల్ గైస్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ వీనస్ దేవతని ఇంప్రెస్ చేయడానికి రెడ్ రోజెస్ రెడీ చేసేసుకోండి. టన్ టన్ టన్. మన ఇండియాలో వ్యాలంటైన్స్ డే 1990లో ఆ తర్వాత పాపులర్ అయింది. టీవీలు, సినిమాలు, సోషల్ మీడియా వల్ల యంగ్ జనరేషన్ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మన కల్చర్లో కూడా రాధాకృష్ణ, రామ, సీత లాంటి ప్యూర్ లవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ప్రేమ మన సంస్కృతిలో కొత్త కాదు, సెలబ్రేషన్ స్టైల్ మాత్రమే కొత్తది. వ్యాలంటైన్స్ డే అంటే లవర్స్ కోసమే అని కొంతమంది అనుకుంటూ ఉంటారు, కానీ అది కేవలం అపోహ మాత్రమే. దానికి అసలైన మీనింగ్ ఏంటంటే అభిమానించే, అభినందించే, కేర్ చూపించే. అంటే ఇది పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి, టీచర్స్కి కూడా థ్యాంక్స్ చెప్పే రోజు. ఈ వ్యాలంటైన్ డే రోజు ఖరీదైన గిఫ్ట్స్ అవసరం లేదండి. ఒక సింపుల్ మెసేజ్, ఒక కాల్, ఒక స్మైల్ కూడా సరిపోతుంది. ప్రేమ అంటే కేవలం ఐ లవ్ యూ కాదు, ఐ కేర్ ఫర్ యూ అని చెప్పడం కూడా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ నాలెడ్జ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నొక్కండి. శుభమస్తు, విజయోస్తు. జై భారత్, జై హింద్.